కూర ముక్కల పులుసు. చింతపండు పులుపు ఇప్పుడు బాగా చింతపండు పులుపు తీసుకొని బాగా పిసుక్కున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కొంచెం ఇదయింది కదా. ఇప్పుడు పులుపు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా, ఇది బాగా చిక్కగా ఇంకా కొంచెం పులుపు యాడ్ చేసుకుందాం. తర్వాత దగ్గరగా అయిన తర్వాత తింటాం. ఓకేనా. పసుపు యాడ్ చేసుకుంటే మనకు టేస్టీగా చిక్కగా యాడ్ చేసుకుంటే ముందే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మరిగిన తర్వాత అయితే పసుపు స్మెల్ మనకి వస్తుంది. అదే చిన్న పసుపు ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఆయిల్లో పెట్టుకోకంటే చేపల పులుసు ఎప్పుడైనా సరే కొద్దిగా మీడియంలోనే బాగుంటుంది. బాగా మరిగితే టేస్టీ వస్తుంది. ఓకేనా. చూడండి, చారు మరుగుతుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. చూపించాక కొత్తిమీర లేదండి, అందుకని నేను కొత్తిమీర పచ్చడి వేసేసుకుంటున్నాను. అయినా చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చిందండి, ఇప్పుడు మనం దింపేసుకోవచ్చు. దింపేసుకున్న తర్వాత తినేసుకోవచ్చు.